నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. గత కొద్ది రోజులుగా కేటీఆర్ గారు ఒక మాట చెప్పుకుంటూ వస్తున్నారు. పులి బయటకొస్తోంది. పులి బయటికి రాబోతుంది అనేసని. సో, అంటే ఫిబ్రవరి 1వ తేదీన యాస్ ఎ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. సో, దీనికి సంబంధించిన కేటీఆర్ ఈ మధ్య కాలంలో పులి బయటికి రాబోతుంది అనేటువంటి కామెంట్స్ చేస్తున్నారు. అసలు మరి వస్తుంటే కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు కూడా ఆ వర్గానికి సంబంధించిన వాళ్ళు చాలా ఆసక్తిగా చూస్తున్నారు. పులి బయటకు వస్తుంది అనండి. మరి అంశానికి సంబంధించి వారి ఆలోచనని అలాగే వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంది సత్యం గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. సో సత్యం గారు, ఈ మధ్య కాలంలో కేటీఆర్ గారు కామెంట్ చేస్తూ వస్తున్నారు. పులి బయటికి రాబోతుంది, పులి బయటికి వస్తుంది అనేటువంటి సెన్స్ లో ఆయన కామెంట్ చేయడం జరిగింది. మరి ఫిబ్రవరి 1వ తేదీన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడానికి కేసీఆర్ గారు బయటికి రాబోతున్నారు అనేటువంటి విషయం మనందరికీ తెలుస్తోంది. సో దీనికోసమైనా దీన్ని బేస్ చేసుకునేనా కేటీఆర్ పులి బయటికి వస్తుంది అనేటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో ఏమంటారు మీరు? సో ఒకవేళ వస్తే రేవంత్ రెడ్డి రియాక్షన్ ఎలా ఉండబోతోంది అనుకోవచ్చు? ఇప్పుడు గత చరిత్రను బట్టి మనిషికి ఒక ఇమేజ్ ఉంటుంది. తెలంగాణ ఉద్యమ సారథి కేసీఆర్ అంటే సందేహం లేదు. ఉద్యమాన్ని లీడ్ చేసింది కేసీఆర్. ఉద్యమం చేసింది మాత్రం అన్ని పార్టీల వాళ్ళు. కాబట్టి సహజంగానే లీడ్ చేసిన కేసీఆర్ తెలంగాణ వాసుల్లో ఒక ఇమేజ్ సంపాదించుకున్నాడు, అది వాస్తవం. అదే సందర్భంలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలా శక్తివంతుడుగా అవుపడ్డటువంటి ఎలక్షన్ల ముందు చాలా శక్తివంతుడుగా అవుపడ్డటువంటి కేసీఆర్ ఇప్పుడు బేలవంగా అవుపడుతున్నాడు. ఎందుకు అవుపడుతున్నాడు అంటే ప్రధాన కారణం ఓడిపోవటమే. రెండోది అనేక తప్పులు చేయటం. ఇటువంటివన్నీ జరిగినాయి. కాబట్టి అట్లా జరిగినటువంటి లేదా బేలతనంగా ఉన్నటువంటి కేసీఆర్ని గ్లోరిఫై చేయడానికి వాళ్ళ పార్టీలు వాళ్ళు పులి సింహం అనటంలో సందేహం లేదు. ఆ ఇమేజ్ని ఇంకా గ్లోరిఫై చేసి కేసీఆర్ ఇమేజ్ని పెంచడానికి ఆ ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. కాబట్టి వాళ్ళు పులి అంటే కాంగ్రెస్ వాళ్ళు పిల్లి అంటారు. సహజమే కదా, సహజమే కదా. మా పులి వస్తుందంటే మీరు పిల్లిని చూసి పులి అనుకుంటున్నారని కాంగ్రెస్ అంటారు. ఇది సహజమే. ఎవరి ప్రొటెక్షన్కి వాళ్ళు అట్లా మాట్లాడతారు. కానీ కేవలం కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడుతానో లేకపోతే ఇంకోటో పులి అన్నారు. కాంగ్రెస్ వ్యతిరేకంగా మళ్ళీ ప్రజా ఉద్యమాలు లీడ్ చేసి తన ఒక ఐకాన్గా నిలబడితే అప్పుడు పులి అంటారు. ఎవరైనా మీరు చూడండి, ఎక్కడైనా ప్రజా సమస్యల మీద పోరాడితే పులి అవుతాడు తప్ప ఇంట్లో కూర్చొని స్టేట్మెంట్లు ఇస్తే పులి కాదు. కాబట్టి కేసీఆర్ ఏ మేరకు ప్రజల్లోకి వస్తాడు, ఏ మేరకు ప్రజలు లీడ్ చేస్తాడు, ఏ మేరకు ప్రజల ఇష్యూని టేకప్ చేస్తారనే దాని మీదనే పులి అనేటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి కేటీఆర్ పులి అని కేసీఆర్ పులి అనటం వల్ల పులి కాడు. ఎందుకంటే ఓసారి ఓడిచ్చినాక ప్రజలకు ధైర్యం వచ్చింది, కేసీఆర్ని కూడా ఓడించవచ్చని. అందుకని అటువంటి చంద్రబాబుని చూసాంగా మనం 2014 ఎలక్షన్లో చంద్రబాబుని ఓడియటం ఎవరి వల్ల కాదనుకున్నాం, కానీ 2014 కాదు, 2000 అప్పుడు కిరణ్ కుమార్ తర్వాత 2004లో కూడా రాజశేఖరుడు అధికారంలోకి వచ్చినప్పుడు ఆయన మొత్తం 100 నియోజకవర్గాలు ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలు డబ్బు పెట్టి మేనేజ్ చేస్తాడు, ఈ జీవితంలో చంద్రబాబు నాయుడు ఓడియటం సాధ్యం కాదన్నారు. కానీ వామపక్షాలు విద్యుత్ శక్తి ఉద్యమం నిర్వహించడం, అంగన్వాడీ ఆశా వర్కర్లు ఇటువంటి ఉద్యమాలు చేయటంతో ప్రజల్లో ఈ టీడీపీ వ్యతిరేకత వచ్చింది. దాన్ని రాజశేఖర రెడ్డి సొమ్ము చేసుకోగలిగాడు, ఏది పాదయాత్ర చేసి. ఇప్పుడు కేసీఆర్ కూడా అట్లా ఏదైనా ప్రజల సమస్యల మీద నిలబడతాడా, ప్రజా ఉద్యమాలు నిర్మిస్తాడా అనే దాన్ని బట్టే ఒక సస్టైనబుల్ పొలిటికల్ క్యారియర్ ఉంటుంది. అట్లా లేకుండా కేవలం స్టేట్మెంట్లు ఇచ్చి ఇంట్లో కూర్చుంటే కేటీఆర్ పులి పులి అనటం వల్ల ఉపయోగం లేదు. పులి ప్రాక్టీస్ అవుపడాలి. అంటే పులి ప్రాక్టీస్ అవుపడాలంటే ఉద్యమాలు నిర్వహించాలి. ఆ ఉద్యమాల్లో తన పాత్ర ఏమిటందని బట్టే తనకు రోల్ వస్తుంది. పాత్ర వహిస్తే నిజంగానే పులిగా తయారవుతాడు. పాత్ర వహించకుండా ఎవరినో ఒకరిని పంపి వాళ్ళని తయారు చేసుకు తనను పులి అని అంటే అన్నారు. అది డిఫరెన్స్. సో అంటే ఇప్పుడు కేటీఆర్ బయటకు వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గమ్మున ఉంటారా, లేకపోతే ఏదైతే చేయాలి అని చెప్పేసి అనుకున్నారో అవి చేసేటువంటి అవకాశాలు ఉంటాయా? అసలు రేవంత్ రెడ్డి యొక్క స్ట్రెంతే కేసీఆర్ వ్యతిరేకత మీద ఉంది. అసలు రేవంత్ రెడ్డి ఎలివేట్ అయిందే కేసీఆర్ ని విమర్శించడం ద్వారా. రేవంత్ రెడ్డి
కాంగ్రెస్ లో ఉన్నటువంటి మిగతా సీనియర్ నాయకుల కన్నా అప్పర్ హ్యాండ్ అయిందే కేసీఆర్ని విమర్శించడం ద్వారా. కాంగ్రెస్ శ్రేణులు మిగతా వాళ్ళందరికన్నా రేవంత్ రెడ్డిని ఇష్టపడటానికి కేసీఆర్కి వ్యతిరేకంగా నికరంగా పోట్లాడుతుండని వాళ్ళు భావించడం వల్లే చప్పట్లు కొట్టేవాళ్ళు. రేవంత్ రెడ్డి కెరియరే కేసీఆర్ వ్యతిరేకత మీద నిర్మితమై ఉన్నది. అందుకని ఖచ్చితంగా కేసీఆర్ని మరింత ఉత్సాహంగా అటాక్ చేసే అవకాశం ఉంది. అంటే అలాగే కేసీఆర్ గారు యాజ్ ఏ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం అంత ఈజీగా చేయగలుగుతారు. ఎందుకంటే 10 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగిన తర్వాత మళ్ళీ మొదటిసారి యాజ్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయాల్సి వస్తుంది. ఆయన అది తట్టుకుని నిలబడేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అనుకోవచ్చు అంటారా? కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారానికి అడ్డమే ఉంది. అదేం ఫాల్స్ ప్రిస్టేజ్లు వచ్చి లేదా ప్రిస్టేజ్లు వచ్చి వదులుకోవటం మళ్ళీ లేదా ఎంపిక కావటం కాదు కదా. రాజ్యాంగం ప్రకారం ప్రజలు గెలిపించినాక చట్టం ప్రకారం తను ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం చేయాల్సిందే. ఆ తర్వాత శాసనసభలో కూర్చుంటాడా లేదా అనేది మరొక అంశం. గతంలో ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ కావచ్చు, కానీ లీడ్ చేసిందంతా ఈటెల రాజేందరే అసెంబ్లీలో. రేపు కూడా ప్రతిపక్ష నాయకుడు అయినంత మాత్రాన తను లీడ్ చేస్తుండొచ్చు ఉండడు. కేటీఆర్ లీడ్ చేస్తాడు, దాని వెనక హరీష్ రావు సపోర్ట్ చేస్తాడు. మనకు ఆ వ్యూహం అవుపడుతూనే ఉంది. కాబట్టి అటువంటి వ్యూహం కూడా ఉండే అవకాశం ఉంది. అసెంబ్లీలో తను ఆబ్సెంట్ అయి కేటీఆర్ తోటి కేసీఆర్ తోటి మాట్లాడించే అవకాశం ఉంది. సో అంటే ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మళ్ళీ ఫామ్ హౌస్ కి వెళ్ళి ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి అనుకోవచ్చు అంటారా కేసీఆర్ విషయంలో? ఇప్పుడు ఫామ్ హౌజులు చాలా మందికి ఉన్నాయి. ముఖ్యమంత్రి కాబట్టి ఎక్కువ చర్చ జరిగింది. ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లకు, తర్వాత రాజకీయ నాయకులకు, ఎమ్మెల్యేలకు, గత ఎమ్మెల్యేలకు, గత మంత్రులకు, ఇప్పుడు మంత్రులకు ఒక వాళ్ళ కేపబిలిటీని బట్టి ఎకరం నుంచి 100 ఎకరాల దాకా ఫామ్ హౌజులు ఉన్నాయి. సినీ యాక్టర్లకు అందరికి ఉన్నాయి. మరి కేసీఆర్ ఎందుకు ఫ్లేర్ అప్ అయిందంటే ముఖ్యమంత్రి కాబట్టి. అవును, అందులో ఆయన పరిపాలన సాగించింది కూడా ఫామ్ హౌస్ నుంచే కాబట్టి అది కొంచెం హైలైట్ అయింది. సో ఇప్పుడు కూడా ఆయన అక్కడే అంటే ఇంట్లోనే ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి అనుకోవచ్చు అంటారా? లేకపోతే ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఆయన మాట వినిపించేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి అనుకోవచ్చు అంటారా ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత? ఈ వయసులో ఈ జబ్బులలో కేసీఆర్ లీడ్ చేస్తాడు నేను అనుకోవట్లే. కేటీఆర్ లీడ్ చేస్తారనేది నాకు ఉన్నటువంటి అంచనా. కాబట్టి గతంలో ఈటెల రాజేందర్ ఎట్ట ముందు పెట్టి నడిపాడో ఈసారి కూడా కేటీఆర్ ముందు పెట్టి నడిపే అవకాశం ఉంది. దానికి సపోర్టెడ్ బై హరీష్ రావు. ఆ విధంగా జరిగే అవకాశం ఎక్కువ ఉంది. సో అంటే ఇప్పుడు కూడా కేవలం వాళ్ళ ఫ్యామిలీ వరకే ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయంటారా? లేకపోతే వేరే వాళ్ళకి అది ఫ్యామిలీ మెంబర్స్ అనేటువంటిది బాగా డిఫెన్స్ లో పడేసింది కేసీఆర్ ని. తెలంగాణ వచ్చింది మీ కుటుంబం కోసమా? తెలంగాణ వచ్చింది మీ పదవులు ఉద్యోగాలు అందరికీ రాలేదు, మీ కుటుంబాలకే ఉద్యోగాలు వచ్చినాయి. ఇట్లా 4-5 డయాగులు 4-5 అంశాలు కేసీఆర్ కుటుంబాన్ని బాగా బదనం చేసి వ్యతిరేకత పెంచినాయి. అయితే ఇందులో కవితది ఎక్కువ పాత్ర ఉంది. కవిత మీద ఎక్కువ వ్యతిరేకత ఉంది ప్రజల్లో. ఎందుకున్నదంటే ప్రధానంగా తను నిజామాబాద్లో ఎంపీ ఓడిపోతే మళ్ళీ ఎమ్మెల్సీ చేయటం అనేది చాలా పెద్ద విమర్శ వచ్చింది ప్రజల్లో బాగా. అంటే వీళ్ళు బయట ఉండలేరా, వీళ్ళందరికీ పదవులు కావాలన్నా, ఓడిపోతే ప్రజల పక్కన తిరగలేరా, ఎప్పుడు పదవులనే ఉండాలన్నా, ఇటువంటి ప్రశ్నలన్నీ వచ్చినాయి. తర్వాత కవిత లిక్కర్ స్కామ్లు ఇరుక్కుపోవడంతో మళ్ళీ అదే రివర్స్ అయింది కవిత మీద. కాబట్టి తర్వాత మూడోది ఒక్క కేటీఆర్ రాజకీయాలు అంటే కుటుంబం అనే అవకాశం లేదు. కానీ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ ఉన్నారనుకోండి, ఆ విమర్శ మీద వీక్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి కేసీఆర్ ఫ్యామిలీ మెంబర్స్ వల్ల కేసీఆర్ చాలా డిసడ్వాంటేజ్ ఫేస్ చేస్తున్నారు. తర్వాత చాలా మాటలు చర్చలు జరుపుతూనే ఉన్నారు చాలా మంది. కేసీఆర్ శ్రీమతి గారు కేటీఆర్ కోసమే పట్టుబడుతుంది, కేసీఆర్ మన హరీష్ రావు వ్యతిరేకత ఉంది అని చాలా చోట్ల చర్చలు జరుగుతున్నాయి. నేను విన్నా. ఇదంతా కూడా ఈ ఫ్యామిలీ డ్రామా అంతా కూడా అది కేసీఆర్ ప్రభుత్వ వ్యతిరేకతగా దారితీసింది. విన్సియండి అసలు మరి ఇప్పటి వరకు చాలా సార్లు కొన్ని రోజులుగా కేటీఆర్ కామెంట్ చేస్తూ వస్తున్నారు పులి బయటకు వస్తుందని. ఫిబ్రవరి 1వ తారీఖున కేసీఆర్ గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు యాజ్ ఎమ్మెల్యేగా.
చేసిన తర్వాత ఇక్కడ శాసనసభలో అడుగు పెడతారా? లేకపోతే మళ్ళీ ఆయన ఇంట్లోనే అడుగు పెడతారా? అసలు ఏం చేయబోతున్నారు? కేసీఆర్ ప్లాన్ ఎలా ఉండబోతోంది అనేది చూద్దామండి. థాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ us, సత్యం గారు.